వినాయక ప్రార్థన శ్లోకాలు భావాలు. 1. సర్వ విఘ్నోపశాంతికి శ్లోకం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. భావం: తెల్లని వస్త్రాలు ధరించి అంతటా వ్యాపించి ఉండి చంద్రుని వంటి కాంతిగలవాడై 4 చేతులు కలిగి ప్రసన్నమైన ముఖంగల విఘ్నేశ్వరుడిని అన్ని ఆటంకాలు తొలగిపోవటానికి ధ్యానిస్తున్నాను. 2. ఏకదంతుడి ప్రార్థన శ్లోకం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. భావం: పార్వతీదేవి ముఖమనే పద్మానికి సూర్యుడి వంటివాడు, ఏనుగు ముఖం కలిగినవాడు. భక్తుల కోరికలను కోకొల్లలుగా తీర్చే ఆ ఏకదంతుణ్ణి ఎల్లప్పుడూ కొలుస్తున్నాను. 3. కార్యసిద్ధికి శ్లోకం. శ్రీ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవసర్వ కార్యేషు సర్వదా. భావం: వంకర తొండం కలిగి భారీ శరీరం ఉండి కోటి సూర్యుల తేజస్సుతో సమానమైన కాంతిగల ఓ దైవమమా, నేను చేసే అన్ని పనుల్లో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఎల్లప్పుడూ అనుగ్రహించండి. 4. విఘ్నేశ్వరుని స్వరూపం. శ్లోకం. గజాననం భూతగణాది సేవితం కపిత్తజంబూ ఫలసార భక్షితం ఉమాసుతం శోక వినాశ కారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. భావం: ఏనుగు ముఖం ఉండి ప్రమథ గణాదులచే సేవించబడేవాడు, వెలగపండు మరియు నేరేడు పండ్లను ఇష్టంగా తినేవాడు, పార్వతీదేవి కుమారుడు మరియు దుఃఖాన్ని నశింపచేసేవాడు అయిన ఆ విఘ్నేశ్వరుని పాద పద్మాలకు నమస్కరిస్తున్నాను. 5. పార్వతీనందన స్తోత్రం శ్లోకం. మూషిక వాహన మోదక హస్త చామర కర్ణ విలంబిత సూత్ర పార్వతీనందన మహేశ్వర పుత్ర విఘ్న వినాయక పాద నమస్తే. భావం: ఎలుక వాహనం కలవాడు, చేతిలో కుడుము ధరించినవాడు, చామరాల వంటి చెవులు మరియు పొడవైన యజ్ఞోపవీతం గలవాడు, పార్వతీ పరమేశ్వరుల పుత్రుడైన ఆ విఘ్న వినాయకుడికి వందనం. హాయ్ పిల్లలు, రాజేష్ స్మార్ట్ కిడ్స్ కార్నర్కి స్వాగతం. ఇలాంటి సరదా వీడియోలు చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు.